హాయ్ అండి, అందరికీ నమస్తే. సేమియా ఉప్మా చేసుకుందాము. దీంట్లోకి ఒక క్యాప్సికము, ఒక చిన్న క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా వేసుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. కుక్కర్లో చేస్తున్నాను, చాలా ఈజీగా అయిపోతుంది. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా సాల్ట్, రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఒక టమాటో బాగా కలిపేసుకుంటూ మూత పెట్టి కాస్త కూరగాయ ముక్కలన్నీ కూడా మనకి మెత్తబడే వరకు ఉంచుకొని ఒక కప్పుడు సేమియా తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. 1 కేజీ వచ్చాక కిందకు దించేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచితే అడుగంటిపోతుంది. 1 కేజీ రాగానే కింద దించి కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి పొడి పొడిగా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు ఎలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. అంతేనండి, సూపర్ టేస్ట్తో సేమియా ఉప్మా రెడీ. ఇప్పుడు చామదుంపలు పులుసు అయితే చేసుకుందాము. చామగడ్డ శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్లు వచ్చాక కింద దించేసుకొని ఆ వాటర్ తీసి చల్లని వాటర్లో వేసి పొట్టంతా పీల్ చేసి మనం పొట్టంతా తీసేసుకొని చేత్తో చక్కగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అదే కుక్కర్లో కొద్దిగా పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పోపు అంతా కాసేపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, దీంట్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత మనం ఒక 2 టమాటాలు మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకొని ఆ గుజ్జేసి కాసేపు మూత పెట్టుకుని టమాటా గుజ్జంతా కాసేపు ఉడికించుకొని ఈ ఉడికించుకున్న చామదుంపలు వేసేసి ఉప్పు, కారము, పసుపు వేసి గరం మసాలా, కొద్దిగా చింతపండు గుజ్జేసి 1 కేజీ వచ్చాక కింద దించేసుకోవడమే. మనకి చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు జుట్టుకి మంచి ప్యాక్ అండి. ముద్ద మందారం తీసుకున్నాను. మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీకు రెక్క మందారం అయినా తీసుకోవచ్చు. కొద్దిగా మందార పువ్వులు, కొద్దిగా మందార ఆకు, గుంట గరగరాకు అంటారు, అట్లానే మనకి భృంగిరాజ్ అంటాం కదా, అది వేసుకుంటున్నాను. జుట్టు బాగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. నేను షాంపూ ప్యాకెట్లు కానీ బయటవి ఏవి యూజ్ చేయను కాబట్టి మన దగ్గర షాంపూ పొడి, కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పొడి అయితే ఉంటుంది. ఆ పొడి అనేది నా జుట్టుకి సరిపడగా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో ఫస్ట్ భృంగిరాజ్ ఆకు ఇలా నలిపినట్లయితే మన చెయ్యి కాసేపు అలాగే ఉంటే బ్లాక్గా అయిపోతుంది. మనకి వైట్ హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది, నల్లగా అవ్వడానికి. మళ్ళీ ఒత్తుగా జుట్టు పెరగాలంటే మనకి భృంగిరాజ్ ఆకు అనేది బాగా ఉపయోగపడుతుంది. మందార ఆకు, మందార పూలు, భృంగిరాజు ఒక కలబంద తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ప్యాక్ వేసుకొని చూపిద్దామంటే నాకు అంత టైం లేదండి. షాంపూ పొడి అయిపోయింది కాబట్టి నేను తయారు చేసుకోవాలని ప్యాక్ మరి వేసి అయితే చూపించట్లేదు, నేను వేసుకొని చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంట్లో వేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం అనేది మనకి ఇంట్లో వేసినట్లయితే ప్లేస్ అంతా కూడా మనకి ఈ పొడి అనేది కింద పడుతూ ఉంటుంది. మనం అప్లై చేసినప్పుడు అది క్లీనింగ్కే సగం టైం పట్టేస్తుంది. అందుకని నేను వాష్రూమ్లో వేసేసి నెత్తి అయితే చూపిస్తున్నాను ఎలా వేసాను అనేది. మనకి గ్రోత్ బాగా ఉండాలి అంటే వీక్లీ 2 టైమ్స్ మందారాకు అప్లై చేసిన, లేదంటే భృంగిరాజు అప్లై చేసిన జుట్టు నల్లగా చిక్కగా ఒత్తుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. షాంపూ పొడి ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. ఇలా బాగా కలిపేసుకొని ఈ షాంపూ పొడి కావాలనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి టైప్ చేసి 182022 అని కొట్టినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ డైరెక్ట్గా మెసేజ్ చేసినా, లేదు ఒక వీడియో దగ్గర మెసేజ్ చేసిన రిప్లై అనేది ఇస్తాను. వీడియోల దగ్గర చేస్తే కాస్త లేట్ అవుతుంది. డైరెక్ట్ మెసేజ్ చేస్తే మీకు తొందరగా రిప్లై అనేది వస్తుంది. ఇలా షాంపూ పొడి అనేది జుట్టు అంతా అప్లై చేసుకొని మనకి ఒట్టి షాంపూ పొడి అప్లై చేస్తే 10 నిమిషాలు సరిపోతుంది. వాటర్లో కలిపేసి అప్లై చేసుకొని ఎత్తంతా 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. నేను ఇది మందారాకు, మందార పువ్వు వేసాను కాబట్టి ఒక ½ అన్ అవర్ అయితే పెట్టుకుంటున్నాను. మంచి రిజల్ట్ ఉంటుందండి. చిక్కగా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటే సరిపోతుంది కదా, ఎప్పటికీ రాకపోతే చాలు అన్నట్టు ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు గోరింటాకు ఇలా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.